పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షకు ఫిజికల్ టెస్టు అభ్యర్థులు సన్నద్ధంగా కావాలని తెలిపారు మంత్రి హరీష్ రావు. పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు అంది వచ్చిన కేసీఆర్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సిద్దిపేటలోని పోలీసు అభ్యర్థుల శిక్షణ కేంద్రాన్ని ఆయన ఇవాళ ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు పట్టుదలతో ఉద్యోగం సాధిస్తే ఒక ప్రజాప్రతినిధిగా అది మాకే నిజమైన ఆనందమని తెలిపారు. 91,000 జాబ్స్, ఆ 91,000 లో 17,000 పోలీస్ డిపార్ట్మెంట్ లో జరుగుతూ ఉన్నాయి. సో ఈ 17,000లో మరి మీరందరూ ఎంత అవకాశాలు తీసుకుంటారు, ఈ 580 మంది ఎంత అద్భుతమైన అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారన్నదే ఇవాళ మీ ముందున్నటువంటి లక్ష్యం. ఇంకెక్కడెక్కడ సిఆర్పిఎఫ్ కానీ ఆ అవకాశాలు కూడా మీరు అప్లై చేయండి. ఆ అవకాశాలను కూడా మనం అందిపుచ్చుకోవాలి. దేశవ్యాప్తంగా ఉండే అవకాశాలను కూడా మన తెలంగాణ యువత అందిపుచ్చుకోవాలన్నదే నా యొక్క మనవి మీ అందరితో కూడా. దేశవ్యాప్తంగా ఉండే అవకాశం కూడా మనం అందిపుచ్చుకోవాలి. కానీ దురదృష్టం ఒక అవకాశం లేకుండా చేసింది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం. దాదాపు మనం 1,030 మంది పిల్లలకు మన సిద్దిపేటలో మీరందరూ హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే ఉచిత శిక్షణా కేంద్రాన్ని, కేసీఆర్ ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అటు గజ్వేల్లో, దుబ్బాకలో, హుస్నాబాద్లో, సిద్దిపేటలో 4 చోట్ల కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి మీరందరూ హైదరాబాద్ దాకా వెళ్ళి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి డబ్బు వృధా చేసుకోవద్దు, మన దగ్గరే క్వాలిటీ కోచింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేసినాం. ఐఎమ్ సో హ్యాపీ. 580 మంది మన సిద్దిపేట నుంచి క్వాలిఫై అయ్యారు. రాత పరీక్షలో మంచి నంబర్ వచ్చి క్రియేట్ చేయడంలో ఉన్నంత ఆనందం ఇంకా దేంట్లో కూడా దొరకదు. సో మన రాష్ట్రంలో 17,000 పోలీసు ఉద్యోగాలకు నియామకం జరుగుతూ ఉంది.